హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో ప్రతిరోజు మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే కొన్ని స్ట్రక్చర్స్ని, ఫ్రేజెస్ని తీసుకుని వాటిని హిందీలో ఎలా చెప్తారు అని తెలుసుకుంటున్న మన ఈ సిరీస్లో మరొక స్ట్రక్చర్ చూడబోతున్నాం. ఇది మనం చాలా సాధారణంగా మాట్లాడుకునే స్ట్రక్చర్. ఇదేంటి అంటే చూడండి, ఇదైతే నేను చేయగలను, అదైతే నువ్వు తీసుకురాగలవు, వాడైతే ఎక్కడికైనా వెళ్ళగలడు, అతన్నైతే నేను కొట్టగలను, వారితోనైతే నేను మాట్లాడగలను, అతనిపైన అయితే నేను గెలవగలను. సో ఇదైతే, అదైతే, వాడైతే, అతనైతే, వారితోనైతే, అతనిపైన అయితే, ఇలాంటి సందర్భంలో ఎలా హిందీలో సెంటెన్స్ ఫామ్ చేయాలి అనేది ఈ సెషన్లో తెలుసుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది అంటే ఏదైనా ఒక పని మనకు తెలియనప్పుడు వేరే వాళ్ళు చేసినప్పుడు ఓ సింతేనా, ఇదైతే నేను చేయగలను, లేదా వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంటావు, నువ్వైతే ఏదైనా చేయగలవు. ఓకే, ఇలా అనమాట. అంటే ఇదైతే, అదైతే, వాడైతే, అతన్నైతే, వారితోనైతే, అతనిపైన అయితే, ఇలా మనం చెప్తూ ఉంటాం కదా. దీన్ని ఎలా చెప్పాలి చూద్దాం. 1 by 1 ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇదైతే నేను చేయగలను. ఇదైతే అంటే దీని అర్థం ఏంటంటే దీనినైతే అని అర్థం కదా. ఇదైతే అంటే ఏంటి? దీనినైతే నేను చేయగలను, ఇదైతే నేను చేయగలను. ఇది ఎలా ఫామ్ అవుతుంది చూడండి. ఇసేతో ఇదైతే. ఓకేనా? ఇసేతో అంటే ఏంటి? ఇదైతే దీన్నైతే అని అర్థం అనమాట. ఇసేతో అనేది ఎలా వచ్చింది అంటే చూడండి, ఫస్ట్ మనకి ఇది అనడానికి ఏమంటాం హిందీలో? యహ్ అంటాం. యహ్ అంటే ఇది కదా. యహ్ ప్లస్ కో ఏమవుతుంది? ఇసే అవుతుంది. ఓకేనా? ఇస్కో లేదా ఇసే. తో అంటే అర్థం ఏంటంటే అయితే అని అర్థం అనమాట. తో అంటే అయితే అని. ఇది అయితే, ఇసేతో అంటే ఇదైతే. ఓకే. మే అంటే నేను, బి అంటే కూడా. ఇక్కడ చూడండి, నేను అంటే అర్థం ఏంటి? నేను కూడా అని అర్థం. అంతే కదా. తెలుగులో నేను అంటే నేను చేయగలనంటే నేను కూడా చేయగలను. అంటే ఇక్కడ చూడండి, మే అంటే నేను, భీ అంటే కూడా. ఇసేతో ఇదైతే, మే భీ నేను కూడా, కర్ సక్తా హూ అంటే చేయగలను అని. కర్ణ అంటే చేయడం, కర్ సక్తా హూ చేయగలను, ఇదైతే నేను చేయగలను. అదే ఒక లేడీ చెప్పినప్పుడు కర్ సక్తీ హూ అంటుందన్నమాట. ఓకేనా? కర్ సక్తా హూ జంట్, కర్ సక్తీ హూ లేడీ చెప్పేటప్పుడు. ఇదైతే నేను కూడా చేయగలను చెప్పే మనిషి ఆ లేడీ అయితే కనుక కర్ సక్తీ హూ ఉంటుంది. అదే మేల్ క్యాండిడేట్ అయితే కర్ సక్తా హూ అంటాడు. అర్థమైందా? యహ్ ప్లస్ కో ఇసే. తర్వాత చూడండి, అదైతే నువ్వు తీసుకురాగలవు. అదైతే ఓకే. ఇక్కడ ఇది అంటే ఇది అంటే యహ్ అని చెప్పుకున్నాం కదా మనం. అలాగే మరి అది అంటే వహ్ అంటే అది. వహ్ ప్లస్ కో ఏమవుతుంది? ఉసే అవుతుంది. ఓకేనా? ఉసే తో అంటే అయితే అని అర్థం. ఉసేతో అదైతే, తుంభీ నువ్వు కూడా లేదా మీరు కూడా. తుమ్ అంటే మీరు లేదా నువ్వు, రెండు సందర్భాలు ఉపయోగిస్తాం. భీ కూడా. లానా అంటే తేవడం. సక్తే హో. ఇక్కడ చూసారా, తుమ్ వచ్చింది కాబట్టి ఏమొచ్చింది? హో వచ్చిందనమాట. తుంబి లా సక్తే హో, నువ్వు కూడా తీసుకురాగలవు. ఉసేతో అదైతే, తుంభీ నీవు కూడా, లా సక్తే హో. అదే ఎవరైతే మనం చెప్తున్నది ఒక లేడీ గురించి అయితే కనుక లా సక్తీ హో. అర్థమైందా? సో ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. తర్వాత చూడండి, వాడైతే ఎక్కడికైనా వెళ్ళగలడు. మనకు వీలు పడదు కానీ వాడైతే ఎక్కడికైనా వెళ్తాడు. వాడిదే ఉంది అంటాం కదా మనం. అలాంటి సందర్భంలో
ఇక్కడ వాడు లేదా అతడు అంటే ఏం ఏం చెప్తాం మనం? వహ్ అన్నమాట. వహ్ అంటే అతడు. ఇదే అతడు, ఇదే వహ్ అతడు, అలాగే ఆమె. ఓకేనా? అతడు ఆమె రెండు సందర్భాల్లో కూడా వస్తుంది. అలాగే అది అనే సందర్భంలో కూడా వస్తుంది. అతడు ఆమె అది వహ్ అంటే. సో వహ్తో అంటే అతడైతే ఆమె అయితే, లేదా వాడైతే అంటాం మనం. కొద్దిగా మరి రెక్లెస్గా మాట్లాడాలనుకున్నప్పుడు వాడు అంటాం మనం, అంతే కదా? వాడైతే లేదా ఆమె అయితే రెండు సందర్భాల్లో మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు వహ్తో. కహీ భీ ఎక్కడికైనా. కహీ భీ అంటే ఎక్కడికైనా అని అర్థం అనమాట. ఓకే. జా సక్తా హై అతడైతే ఎక్కడికైనా వెళ్ళగలడు. అదే ఇక్కడ వహ్ని మనం ఆమెగా తీసుకున్నట్టయితే కనుక సక్తి హై ఉపయోగిస్తాం అనమాట. ఆమె అయితే ఎక్కడికైనా వెళ్ళగలదు. వహ్తో కహీ భీ జా సక్తి హై. వహ్తో కహీ భీ జా సక్తి హై అంటే వెళ్ళగలదు. వహ్తో కహీ భీ జా సక్తా హై అంటే వెళ్ళగలడు. అర్థమైందా? ఇక్కడ సక్తా సక్తిని బేస్ చేసుకుని ఇక్కడ వహ్ అనేది ఏ అర్థం వస్తుంది అంటే ఆమె అని అర్థం వస్తుందా, అతడు అనే అర్థం వస్తుందా అని డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా? తర్వాత చూడండి. అతనినైతే నేను కొట్టగలను. అతనినైతే నేను కొట్టగలను. ఉసేతో ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఉసే ఇప్పుడు ఎలా వచ్చింది? వహ్ అంటే అతడు, కో అంటే నీ. అతడిని ఉసే అతడిని ఉసేతో అయితే, ఉసేతో అతనినైతే నేను కొట్టగలను. నేను భీ కూడా, మే భీ నేను కూడా మార్ సక్తా హూ లేదా మార్ సక్తి హూ. మార్నా అంటే కొట్టడం, మార్ సక్తా హూ నేను కొట్టగలను, మార్ సక్తి హూ లేడీ అయితే మార్ సక్తి హూ అంటుంది, నేను కూడా కొట్టగలను. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. వారితోనైతే నేను మాట్లాడగలను. వారితోనైతే. ఓకే. ఇక్కడ వారు అంటే వే అంటే వారు. ఓకే. ప్లస్ సే, వే ప్లస్ సే ఏమవుతుంది? ఉన్సే అవుతుంది. ఏమవుతుంది? ఉన్సే. వే ప్లస్ సే ఉన్సే అవుతుంది. వారితోనైతే ఉన్సే, తో అయితే ఉన్సే తో అంటే అయితే అని అర్థం కదా. ఉన్సేతో వారితోనైతే, మే భీ నేను కూడా, బాత్ కర్ సక్తా హూ నేను మాట్లాడగలను. ఇక్కడ ఒకవేళ మేల్ చెప్తున్నట్టయితే కనుక సక్తా హూ అంటాడు. అదే ఫీమేల్ అయితే సక్తి హూ. అర్థమైందా? ఉన్సేతో వారితోనైతే, మే భీ నేను కూడా, బాత్ కర్ సక్తా హూ లేదా బాత్ కర్ సక్తి హూ. క్లియరా? బాత్ కర్నా అంటే ఏంటి? మాట్లాడడం. తర్వాత చూడండి. అతనిపైన అయితే నేను గెలవగలను. ఏంటనమాట? అతనిపైన అయితే. ఇక్కడ అతనిపైన అనడానికి ఫస్ట్ అతడు అంటే వహ్ ప్లస్ పర్ అంటే పైన, అతని పైన అయితే. వహ్ పర్ని మనం ఏం చెప్తాం? ఉస్పర్. వహ్ ప్లస్ పర్ ఏమవుతుంది? ఉస్పర్ అవుతుంది. అర్థమైందా? ఉస్పర్తో అయితే. ఓకే. వహ్ ప్లస్ పర్ ఉస్పర్తో అయితే, అతనిపైన అయితే. మే భీ ఉస్పర్తో అతనిపైన అయితే, మే భీ నేను కూడా, జీత్నా అంటే గెలవడం అనమాట. జీత్నా అంటే ఏంటి? గెలవడం. జీత్ సక్తా హూ ఒకవేళ జంట్ చెప్తున్నట్టయితే జీత్ సక్తా హూ అంటాడు. అదే ఒక లేడీ చెప్పినట్టయితే జీత్ సక్తి హూ. ఇక్కడ ఉస్పర్ అనేది ఈ వహ్ అనేది ఏం చెప్పుకున్నాం మనం? అతడు ఆమె రెండు అర్థాల్లో వస్తుందని చెప్పుకున్నాం కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఆమె పైన అయితే లేదా అతడి పైన అయితే, అతని పైన అయితే లేదా ఆమె పైన అయితే రెండింటి కూడా వస్తుందన్నమాట. ఉస్పర్తో
ఆమె పైన అయితే మై బీ జీత్ సక్తా హూ, మేబీ నేను కూడా జీత్ సక్తా హూ గెలవగలను. ఉస్ పర్తో ఆమె పైన అయితే మేబీ జీత్ సక్తి హూ, నేను కూడా గెలవగలను ఒక లేడీ చెప్తే. సో ఇలా మనం ఇదైతే, అదైతే, వాడైతే, అతనినైతే, వారితోనైతే, అతనిపైన అయితే, వారిపైన అయితే, ఇలాంటి స్ట్రక్చర్ని ఎలా ఫామ్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తో అంటే అయితే అని అర్థం అనమాట. సో ఇలా తో యాడ్ చేస్తారనమాట. అర్థమైందా? సో ఇలాంటి స్ట్రక్చర్స్ వస్తే కనుక మీ డే టు డే లైఫ్లో కాన్వర్జేషన్స్లో మీరు ఈజీగా ఇప్పుడు సెంటెన్స్ ఫామ్ చేయగలుగుతారు. సో ఈ స్ట్రక్చర్ పైన మీరు మరిన్ని సెంటెన్సెస్ మీ ఓన్గా ఫామ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయి ఉన్నట్టయితే కనుక మీరు గ్రూప్లో పోస్ట్ చేస్తే ఫ్యాకల్టీ మీ సెంటెన్సెస్ని కరెక్ట్ చేస్తారు. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే వెంటనే క్లియర్ చేస్తారు. సో అదేవిధంగా విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ ఫర్ స్పోకెన్ హిందీ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అవైలబుల్ ఉన్నాయి. సో అలాగే వాట్సాప్ గ్రూప్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే బుక్స్ అవైలబుల్ ఉన్నాయి, ట్రైనింగ్ డివిడీస్ అవైలబుల్ ఉన్నాయి, పెన్ డ్రైవ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే ఆలోచన మీకు ఉండాలి, కానీ మీకు మ్యాచ్ అయ్యే, మీకు కన్వీనియంట్గా ఉండే చాలా ఆప్షన్స్ మా దగ్గర ఉన్నాయి. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకున్నప్పుడు 9603339977 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అని వాట్సాప్ చేయండి, హిందీ అయితే హిందీ అని వాట్సాప్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ అవుతాయన్నమాట. ఓకే, విఆర్ఆర్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆ బెల్ ఐకాన్లో నోటిఫై ఆల్ అని ఉంటుంది. ఆ ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఏ వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు ఫాలో అవ్వగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.